అన్ని వర్గాల సూచనలు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం విధి విధానాలు ప్రకటిస్తుందని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా కార్యశాలలు నిర్వహించి రైతులు రైతు సంఘాల నుంచి సలహాలు స్వీకరించిన తర్వాతే మార్గదర్శకాలు ప్రకటిస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా తొలి రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రివర్గ ఉపసంఘం చేపట్టిన అభిప్రాయ సేకరణలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రైతు భరోసా పథకం అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, ఇతర అన్ని వర్గాల సలహాలు, సూచనలు స్వీకరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికగా తొలి కార్యశాల నిర్వహించింది. విధి విధానాల అమలుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్లో అభిప్రాయాలు సేకరించారు. ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొన్నారు. 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు 500 మంది రైతులు హాజరయ్యారు. రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వివిధ రంగాలకు చెందిన బాధ్యులు సమావేశానికి వచ్చారు. అన్ని వర్గాల సూచనలు సేకరించిన తర్వాతే రైతు భరోసా పథకం విధి విధానాలు ప్రకటిస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అభిప్రాయాలు సేకరించి శాసనసభలో ఒకరోజు చర్చ పెట్టిన తర్వాతే అంతిమంగా విధి విధానాలు ప్రకటించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ రైతు భరోసా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాత జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల యొక్క ఆలోచనల్ని పరిగణన తీసుకొని ఎవరికి ఏ రకంగా చేయాలనేటువంటి నిర్ణయాలు ప్రతి పైసా మీ దగ్గర నుంచి పన్నుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి డబ్బులే ఏ రకంగా ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మీ అందరి దగ్గర నుంచి వాటికి అనుగుణంగా 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సాగు చేసే నిజమైన రైతుకు భరోసా ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రులు తుమ్మల, పొంగులేటి స్పష్టం చేశారు. న్యాయమైన రైతుకి, పేద రైతుకి ఏ రకంగా సహాయం అందించాలి, అది రైతుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఏకపక్షంగా మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని మనం ఏమనుకోవద్దు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తోటి ఉంది కాబట్టి ఈ శాసనసభ లోపులోనే అన్ని జిల్లాలు ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి భట్టి గారు మొట్టమొదటిసారిగా మన జిల్లాని ఎన్నుకోవటం, మీ మనసులో ఉన్నది ఏది చేస్తే బక్క రైతులకి, చిన్న రైతులకి, సన్నకారు రైతులకి న్యాయం జరుగుద్ది, వాళ్ళకి ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇవ్వగలుగుతుంది ప్రభుత్వం అనేది మీ మనసుల్లో మాట చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది. గత ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా, ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు. కేవలం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది. ఈనాడు అలా కాదు. ఏదైతే ఈ సంపద ఉందో, ఏదైతే ఈనాడు ఈ రైతులకు గాని, పేదవాళ్ళకి గాని, బడుగు బలహీన దళిత గిరిజనులకి పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది. ఈ కార్యశాలలో సన్న, చిన్నకారు రైతులకే సర్కారు పెట్టుబడి సాయం అందించాలని ఎక్కువ మంది రైతులు కోరారు. కొండలు, గుట్టలు, సాగు యోగ్యం కాని భూములు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా అమలు చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరికొందరు మాత్రం రైతు భరోసా పథకాన్ని 10 ఎకరాల వరకు మాత్రమే వర్తింపజేయాలన్నారు. తమను ఆదుకోవాలని కౌలు రైతులు తమ గోడును ప్రభుత్వానికి తెలియజేశారు.